అంగడి కిష్టాపూర్, నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేస్తున్నప్పుడు అంగడి కిష్టాపూర్ అని జగదేపూర్ మండలంలో ఉండే ఓంకార్ అనే హెడ్ మాస్టర్ ప్రైమరీ స్కూల్. ఆయన వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు 6 పిల్లలు. ఆయన జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్న ఆయన యొక్క పనితీరు. పట్టుబట్టిండు, మొత్తం పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టిండు, బస్సులన్నీ కూడా ఆపిండు, అందరినీ కూడా గ్రామసభ పెట్టిండు. మేము ఎందుకు చెప్పలేమన్నాడు, నన్ను అడిగిండు. టీచర్లను కూడా ఎక్స్ట్రా కావాలంటే ఇస్తాం మీరు పెంచితే అంటే, ఆ విధంగా ప్రోత్సహిస్తే ఇప్పుడు దాదాపుగా అప్గ్రేడేషన్ కూడా చేసినాం. ఇస్కిల్ల స్కూల్ ఎట్లయితే అప్గ్రేడ్ చేస్తున్నామో అక్కడ కూడా ఇప్పుడు 10th దాకా, 6వ తరగతి మనకి 5వ తరగతి ఉండేది 6th, 7th, 8th, 9th, 10th ఉండి ఇప్పుడు దాదాపుగా 280 నుంచి 300 స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ ఇప్పుడు మనకి జగదేపూర్లో అంగడి కిష్టాపురం. మరి ఆయన ఒక్కడే మనిషి. ఆయన జాయిన్ అయినప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాల, 6 ఒక టీచరు, ఒక్కడే నిలబడ్డాడు. ఆయన ఫస్ట్ రోజు జనవరి 26th రోజు 6 పిల్లల్ని జెండా వందనానికి ఊరంతా తిరిగే సంస్కృతి ఉంటే తిరిగితే నామోషిగా ఫీల్ అయ్యిండు. అందరు తల్లిదండ్రులను కలిసిండు, గడప గడప దొక్కిండు. ఆయన మంచి దస్తూరు ఉంటుంది, ఆయన రాస్తే ఎట్లుంటుంది అంటే ప్రింట్ కొట్టినట్టు ఉంటుంది. ఆ ప్రింట్ తోటి ప్రతి తల్లిదండ్రులకి లేఖ రాసిండు. లేఖ రాసి నేను ఈ విధమైనటువంటి చేస్తా అని చెప్తే అందరు తరలిచ్చారు. వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా జరిగింది. ప్రొజెక్టర్లు ఇచ్చారు. తలా రకమైనటువంటి ఒక ఎన్ఆర్ఐని పట్టుకున్నాడు ఆ ఊర్లో. వాళ్ళు కూడా నమ్మకం కలిగితే ఏదైనా చేస్తారు గ్రామస్తులు. అదేవిధంగా నేను కూడా అధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇచ్చినాం. చాలా అంటే పని చేసేటటువంటి స్కూలు, పనిచేసేటటువంటి పాఠశాల ఉందంటే పూర్తి స్థాయిలో అధికారులు కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రామస్తులు కానీ అందరూ సహకరిస్తారు. ఇప్పుడు ఆ ఊర్లో ఎక్కడికి కూడా పోరు, అన్ని బంద్, బస్సులు బంద్, ప్రైవేట్ స్కూళ్ళు లేవు, పోయేటోళ్ళు లేరు, కేవలం గవర్నమెంట్ స్కూల్కే పోతున్నారు. మెడికల్ లాగా ఉంటారు, దూది వెంకటాపూర్ పిల్లల్లాగా అక్కడ ఉంటారు. మీరు కూడా బాగా చెప్తున్నారు కానీ ఆ ఫలితం స్ట్రెంత్ మీద కనపడాలి నాకు. మీరెంత టీఎల్ఎం చేసినా ఏది చేసినా పిల్లలు పెరగకపోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మీకు కూడా ఒక రోజు వస్తుంది, క్లాస్కి ఒక టీచర్ వచ్చే రోజు ఎప్పుడు వస్తుంది అంటే స్ట్రెంత్ పెరిగినప్పుడు వస్తుంది. మీరు ఇదంటే అది అదంటే అది అనుకునే పని లేదు. మనం కోడి గుడ్డు ముందా కోడి ముందా అనుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, 1:20 అంటది. మీరు స్ట్రెంత్ పెంచి చూడండి, తరగతి గది కన్నా ఒక టీచర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. 1 నుంచి 5వ తరగతి వరకు ఉండి కనీసం స్ట్రెంత్ అనేది ఒక్కొక్క దగ్గర 10-12 ఉంటే మనం గట్టిగా అడగచ్చు. అప్పుడు మరి రిక్రూట్మెంట్ జరుగుతుంది. మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కొడుకులు, బిడ్డలు వాళ్ళు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. పిల్లల్ని పెంచుకోవాలా, మనకంటే మేధావులు అయితే కాదు. డిఎస్సి రాసిర్రు మీరు. డిఎస్సి ఈజ్ నథింగ్ బట్ సివిల్ సర్వీసెస్ ప్రిమిస్తో సమానం. మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంటే ఇంకా కష్టం, ఇంకా సోషల్ స్టడీస్లో ఇంకా కష్టం. మిగతా దాంట్లో కొద్దిగా అంతో ఇంతో నయం కానీ ఇంకా కష్టం. సో దాంట్లో నుంచి వచ్చిరంటే మీరు మేధావులు. మీకంటే మంచిగా చెప్పేటోళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటారని అయితే నేను నమ్మను. మీరు నమ్ముతారో, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉందో లేదో కానీ మీ మీద నాకు అతి విశ్వాసం ఉంది. కాబట్టి మీరందరూ కూడా నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా స్టాండర్డ్స్ పెంచండి. మీ 5వ తరగతి నుంచి బయటకు వచ్చిన పిల్లగాడు మంచిగా రాయగలగాల, తెలుగు రాయగలగాల, ఇంగ్లీష్ రాయగలగాల, చదవగలగాల, మినిమం గ్రామర్ తెలిసి ఉండాలా, మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ కనీసం తెలిసి ఉండాలా. మనం ఇప్పుడు అందంగా చెప్తున్నాం టీఎల్ఎంలో 5వ తరగతి వెళ్ళిన పిల్లగాడి కనీసం మనం పెడితే అవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ప్రతి పిల్లవాడికి ఉండాలి. పుట్టగానే కూడా ఎవరు మొద్దు, ఎవరు క్లెవర్ అనేది ఉండరండి. మీరు కూడా పుట్టంగానే ఇంటెలిజెన్స్ కాదు. చాలామంది ఏమో కొంతమంది ఉండొచ్చు, నాతో సహా. అభ్యాసంతోనే వస్తుంది మనకి. ఆ ఎక్సర్సైజ్ చేయటం, రిపీటెడ్గా చదవటం, ఒల్లెవేయటం చేయటం, ప్రాక్టీస్ చేయటంతోనే వస్తుంది. పుట్టగానే మేధావులు ఎవరు కాదు, అదొక కేటగిరీ. పుట్టగానే మేధావులు కాకపోయినా కష్టపడి ఇష్టపడి ఏదో సాధించాలన్నటువంటి తపన తహతహ ఉంటే మాత్రం ఏదైనా సాధిస్తారు. కాబట్టి వాళ్ళకి అది నూరిపోయాలి తప్పితే అరే భయ్ నువ్వు పనికిరావు అనటం, లేకపోతే వాళ్ళు చెప్పకపోవటం, నీకు రాదా అనటం నెగిటివ్ కాకుండా వస్తుంది నాన్న, మీకు 80% వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అని మీకు ఉన్నటువంటి 365 రోజుల్లో మీ వర్కింగ్ డేస్ 225 రోజుల్లో అసలు ఇంట్లో కంటే ఎక్కువ మీ దగ్గరే ఉంటాడు. కాబట్టి వాళ్ళని మంచి చూడాల్సిన అవసరం ఉంది.